క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామికవేత్తల మీద, ఇవన్నీ కాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా. ఇదే మరి చంద్రబాబు, నేను సూటిగా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో, తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది కూడా పెట్టుమా, ఒకసారి చూద్దాం. ఒకసారి వినండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సౌండ్ బాగా పెట్టుమా. నందమూరి బాలకృష్ణ గారి ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే, ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా, ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే టీడీపీని ప్రమోట్ చేసేది, ప్రత్యర్థుల్ని కించపరిచేది. సో ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను. సంబంధం ఉండడం కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. తెలుగుదేశం చంద్రబాబు నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు
మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు.